ఈరోజు మీరు అలసినట్లు అనిపిస్తుందా? దేవుడు మీకు కొత్త బలాన్ని ఇస్తాడు. ప్రియమైన సహోదరమణులారా, ఈ ఉదయకాల సమయంలో మన బలహీనతలను దేవుని సన్నిధిలో ఉంచుదాం. మన బలము మనలో కాదు, దేవునిలో ఉందని ఎరుగుదాం. యెషయా 40:31 ఈ విధంగా సెలవిస్తుంది: యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రియులారా, ఈ వాక్యములో మనకేం చెప్తుందంటే, జీవితంలో అలసట, నిరాశ, బలహీనతలు వస్తాయి. కానీ మన దేవుడు చెప్తున్నాడు, నన్ను నిరీక్షించు. మనము అలసిపోయినప్పుడు ఆయన మనకు కొత్త బలాన్ని ఇస్తాడు. పక్షిరాజు గాలిలో ఎగిరినట్టు దేవుడు మనల్ని పైకి తీసుకువెళ్తాడు. మనము పడిపోము, ఆయన మనకు కొత్త శక్తిని ఇస్తాడని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. వాక్యం దీవించులాగున ప్రార్థించుకుందాం. పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మేము మీ దగ్గరికి వచ్చాము దేవా. మా బలహీనతలను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. మాకు కొత్త బలాన్నివ్వు, మా అలసటను తొలగించుము. రాజు ఎగిరినట్లు మాకు శక్తినివ్వము. పరిగెత్తినప్పుడు అలసిపోకుండా చేయము, నడిచినప్పుడు సొమ్మసిల్లక చేయము దేవా. ప్రభువా, ఈరోజు ఉన్న పరిస్థితిలో మమ్మల్ని నిలబెట్టమని వేడుకొంచున్నాం. నిన్ను నమ్మి ముందుకు సాగటానికి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎవరెవరికైతే అవసరాలు ఉన్నాయో మీరే వారికి సహాయం దయచేయమని, వారి పనులన్నింటిలో మీరే ఉండమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని నిరీక్షణ ఇవ్వండి, ఆయన మీకు కొత్త బలాన్ని ఇస్తాడు.